ఏజెంట్ ట్రైనింగ్ కోర్స్. నా పేరు రఘురామ్ రెడ్డి అండి. దాదాపు ఒక 20 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వర్క్ చేశాను. సో, ఈ ఆపర్చునిటీ ఒక 1 ½ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, నా జీవితంలో అంతకు మునుపు ఎప్పుడు చిట్టి ఏసుకోలేదు. ఈ బిజినెస్‌లో ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. ఎప్పుడు సక్సెస్ అవుతామంటే, మనం నేర్చుకుంటే సక్సెస్ అవుతామండి. ఇవాళ అలాంటి నేర్పించే ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. మీలో చాలా మంది కొత్త వాళ్ళుండొచ్చు. ఈ బిజినెస్ డిసిషన్ తీసుకొని కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. అందరికీ స్వాగతం అండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇవాల్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో, చాలా మంది ఆల్రెడీ వాళ్ళ ఫీల్డ్స్‌లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళుంటారు. ఆల్రెడీ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు. మరి ఎందుకండి మళ్ళీ మనకు ఈ బిజినెస్‌లో మళ్ళీ మనకు ట్రైనింగ్ అవసరమని చాలా మంది అడుగుతుంటారండి. ఏ ఫీల్డ్‌లో అయినా మనం కొత్త ఫీల్డ్‌కి ఎంటర్ అయినప్పుడు, ఆ ఫీల్డ్‌కి సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకు కారు డ్రైవింగ్ రాదు. ఓకే. కారు డ్రైవింగ్ రాకుండా డైరెక్ట్ మనం కారు తీసుకొని డ్రైవ్ చేసామనుకోండి. ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళి ఒక 2 వారాలో, 3 వారాలో, ఒక నెలో డ్రైవింగ్ తీసుకున్న తర్వాత మనము బయట అప్పుడు వెహికల్ తీసుకొని వెళ్తే మనకు కొంచెం సెక్యూరిటీగా డ్రైవ్ చేయగలుగుతాం అన్న ఉద్దేశ్యంతో ట్రైనింగ్ తీసుకుంటాం. అలాగే ఏ సంస్థ అయినా సరే తీసుకోండి. మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి కాలేజ్ పాస్డ్ ఔట్ కాగానే ఏదైనా కంపెనీలో ఉద్యోగం జాయిన్ కాగానే మీకు డైరెక్ట్ వర్క్ ఇవ్వరండి. ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కంపెనీలో ఏ విధంగా చేయాలి? ఆ కంపెనీకి సంబంధించి ఏవి నేర్చుకోవాలి అని అక్కడ నేర్పిస్తారండి. ఎందుకంటే మనమంతా చదువు అయిపోయిన తర్వాత రకరకాల వృత్తి వ్యాపారాలు చేస్తున్నాము. సో, మీకు ట్రైనింగ్ తీసుకోకుండా ఏదన్నా చేయగలిగారా? ఏ వృత్తి వ్యాపారాలైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఎక్కువ మంది బిజినెస్ మార్వాడీస్ చేస్తుంటారు. మార్వాడీస్ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పుడే 10థ్ క్లాస్ చదివే లోపలే వాళ్ళను ఏదో ఒక కొట్టులో అలవాటు చేపిస్తారు. అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ అవుతారు. ప్రాక్టీస్ అయిపోతుంది. కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత వారు ఒక బిజినెస్ పెట్టుకోగలుగుతారు. అలాగే మనం ఏదైనా మన ఏదైనా జాబ్ జాయిన్ అనుకోండి. కంపెనీలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో, ట్రైనింగ్ లేకోకుండా ఏదే గాని చేయాలంటే చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ మనకు కొత్త. వి మే బి ఎక్స్‌పర్ట్ ఇన్ అవర్ డిఫరెంట్ లేన్స్. ఓకే. వేరే ఫీల్డ్‌లో మనం ఎక్స్‌పర్ట్ కావచ్చు. బట్ ఈ ఫీల్డ్‌కు కొత్త కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఇక్కడ నేర్చుకోవడానికి ఇవ్వాలండి. ఓకే. మీరు ఎంతమందిని తీసుకొచ్చారు దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ ఎంత నేర్చుకోగలిగారు? మీకు 1 ఆర్ 2 వీక్స్‌లో ఫస్ట్ ఫౌండేషన్ అని చెప్తాం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి. ఆ ఇంటికి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే ఇల్లు మీకు ఎన్ని ఫ్లోర్‌లు కట్టినా ఉండగలుగుతుంది. అలాగే మన బిజినెస్‌లో సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి కొంచెం ట్రైనింగ్స్ నేర్చుకోవాలి. అవి ఏంటంటే మనకు డైలీ అవుతున్న మీటింగ్స్, అలాగే వారంలో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటామో మన బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మేబీ 1 ఆర్ 2 వీక్స్ మీరు ఎక్కువ టైం ఇనీషియల్ డేస్‌లో నేర్చుకోవడానికి పెట్టగలిగితే, మీకు ఆ 1 ఆర్ 2 వీక్స్ ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీ రిమైనింగ్ లైఫ్‌కి అంతా యూజ్ అవుతుంది కాబట్టి, ఫస్ట్ ట్రైనింగ్‌కు కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మనకు ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత చాలా మంది ఓకే. సో, ఎందుకొచ్చారు అన్నది అడిగితే, వై ఇంపార్టెంట్ ఆర్ హౌ ఇంపార్టెంట్ అని అడిగితే, ఎక్కువ మంది ఏం చెప్తారంటే హౌ అని చెప్తారండి. ఎందుకంటే నేను గూడా అదే కేటగిరీలో ఉన్నాను. ఒక ఎంప్లాయీగా ఉన్నంత కాలం మనము ఎందుకు అని ఎప్పుడే గాని ఆలోచించమండి. ఎలా అని ఆలోచిస్తాం. ఎందుకంటే ఇక్కడ మీకేదైనా మీ బాస్ చెప్పారనుకోండి, ఈ వర్క్ జనరల్‌గా ఒక 15 డేస్ పడుతుంది. మీరు 1 వీక్‌లో కంప్లీట్ చేయండంటే, 1 వీక్‌లో ఎలా అవుతుంది సార్ అంటారు గానీ, ఎందుకు చేయాలని ఎవరు అడగరండి. ఓకే. సో, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు. మిమ్మల్ని రేపు బెంగుళూరుకి రీచ్ కావాలి. మీరు వెళ్ళండి బెంగుళూరుకి అంటే, ఫస్ట్ క్వెషన్ ఏమడుగుతారండి? ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే మీకు రీజన్ తెలిస్తే ఎందుకు వెళ్ళాలో, తర్వాత ఎలా వెళ్ళాలన్నది తర్వాత ఆలోచించొచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ మీకు అక్కడికెళ్తే 1,00,00,000 రూపీస్ మీకు ఇస్తామండి ప్రాపర్టీ అంటే వెళ్తారా లేదా? ఎలా వెళ్తారు చెప్పండి? ఫస్ట్ మనం ఫ్లైట్ ట్రై చేస్తాము. మేబీ బ్యాడ్ వెదర్ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయనుకోండి. ట్రైన్‌లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. బస్సులో వెళ్ళడానికి ట్రై చేస్తాం. కారులో వెళ్ళొచ్చు. లేదా బైక్‌లో వెళ్ళొచ్చు. లేదంటే సైకిల్‌లో అయినా ఎళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకు రీజన్ అన్నది క్లియర్‌గా తెలిస్తే, ఎందుకు అన్నది క్లారిటీ ఉంటే ఎలా అన్నది తెలుసుకోవచ్చండి. వై ఈస్ 95% అని చెప్తాను. మీకు ఎందుకు అన్నది క్లారిటీ ఉందంటే, ఈ బిజినెస్సే కాదండి. జీవితంలో సక్సెస్ కావాలంటే మీకు వై అన్నది క్లియర్ ఉందంటే హౌ అన్నది నేర్చుకోవచ్చండి. హౌ అన్నది ఓన్లీ 5% అండి. సో, నా జీవితంలో నేను చిట్టి ఏసుకోలేదు. నాకు చిట్టి అంటే తెలీదు. బట్ మై వై ఈస్ క్లియర్. దట్స్ వై ఐ యామ్
షోన్ మోర్ ఫోకస్ హియర్. హౌ అన్నది నేర్చుకోవచ్చండి. టెక్నిక్స్ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. బై బర్త్ మనకు బైక్ నడపడం వస్తుందా? బై బర్త్ మనకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా? ఏవి రావండి. లేడీస్ ఉన్నారు. బై బర్త్ వాళ్ళకు వంట చేయడం, ఇవన్నీ చేయడం తెలుసా? చెప్పండి. లేదు. ఎందుకంటే అవసరం అన్ని నేర్పిస్తుంటుందండి. ఓకే. మనకు ఈ బిజినెస్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మీకు ఏమి కావాలి? ఈ బిజినెస్ నుంచి మీరు ఏమి తీసుకోవాలనుకున్నారని చెప్పి ఫస్ట్ అది మీరు డిసైడ్ చేసుకోవాలండి. సో, ఆ రీజన్స్ మేబీ ఒక 5-10 ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇల్లు కట్టుకోవడం ఉండొచ్చు. కొంతమందికి ఏంటి అమ్మాయిని పెళ్లి చేయడం ఉండొచ్చు. లేదా అబ్బాయిని బాగా చదివించాలని కోరిక ఉండొచ్చు. లేదంటే ఒక మంచి కారు కొనుక్కోవాలనుకుంటారు. రకరకాల రీజన్స్ ఉంటాయండి. కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలని ఉంటుంది. బట్ వారికి కావాల్సినంత డబ్బు లేకపోవడం వలన చేయలేకపోతుంటారు. ఇట్లా దేర్ మే బి మెనీ రీజన్స్. ఓకే. ఆ రీజన్స్ ఏంటి? ఎవరికి ఏం కావాలనేది మనం డిసైడ్ చేసుకోలేము. అది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాలి. నాకు ఇది కావాలని మనం డిసైడ్ చేసుకుంటే ఓకే. అది అచీవ్ చేయడానికి మీరు వర్క్ చేయడానికి మోటివేషన్ అనేది వస్తుందండి. మీకు మీరు డిసైడ్ చేయకుండా వేరే వాళ్ళు చెప్పినారని చెప్పి కాపీ కొడితే అది వర్కౌట్ కాదండి. సో మీరేం చేయాలంటే ఈ బిజినెస్ నుంచి మీకు ఏమి కావాలి ఫైన్. అది ఫస్ట్ ఒక 4, 5 ప్రయారిటీ రాసుకోండి. మీ సీనియర్‌ని అడగండి. సార్ నాకు ఈ బిజినెస్ నుంచి నాకు ఇవి కావాలి. నేను ఏం చేయాలో చెప్పండి. అవన్నీ చేస్తాను. నాకు ఇవి మాత్రం ఈ బిజినెస్ నుంచి కంపల్సరీ కావాలి అని మీరు క్లియర్‌గా అడగండి. అవి కంపల్సరీ మీకు ఇక్కడ నుంచి అచీవ్ చేయడానికి మీ సీనియర్స్ అన్నది మీకు సపోర్ట్ ఇస్తారండి. ఇంకా కొంతమందికేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని వస్తుంటారు ఇక్కడికి. బయట మార్కెట్‌లో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పి రకరకాల ఎంఎల్ఎం కంపెనీస్ ఇవన్నీ వర్క్ చేసి విసిగిపోయిన వాళ్ళు గూడా ఉంటారు. ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది బయట చాలా మందికి దొరకలేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏదైనా మనం ఖర్చు పెట్టే ముందు అది ఎనక ముందు చూడకోకుండా మనం కొనగలిగేటట్టు ఉండాలి. ప్రైస్ ట్యాగ్ చూడకోకుండా కొనగలిగేటట్టు ఉండాలి. అట్లాంటి వాటిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారండి. అలాగే టైమ్ ఫ్రీడమ్. ఓకే. మనకి ఏమవుతుందంటే జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని ఎంత బిజినెస్ గ్రో అవుతుంటే అంత బిజీ అయిపోతుంటాం. టైమ్ ఫ్రీడమ్ అన్నది దొరకదు. సో మనకు ఇక్కడేంటంటే ఒక 2, 3 ఏళ్ళు కష్టపడి చేసుకుంటే దాని తర్వాత యూ విల్ గెట్ టైమ్ ఫ్రీడమ్ ఆల్సో. సో ఈ రీజన్స్ మనం తెలుసుకున్న తర్వాత దీంట్లో ఇంకా ఏం దొరుకుతాయంటే మన ఎస్కేసిఐఎల్‌లో లెవరేజ్ ఇన్‌కమ్ ఓకే. అలాగే రెసిడ్యూయల్ ఇన్‌కమ్ లేదా పాసివ్ ఇన్‌కమ్ అని చెప్తాం. అంటే ఇక్కడేంటంటే మనము ఒక 2, 3 ఏళ్ళు కష్టపడి మనకు వర్క్ చేసుకుంటే మనకు మన జనరేషన్ మన లైఫ్‌కంతా కాకుండా రాబోయే తరాలకు గూడా ఇన్‌కమ్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చండి. ఇవాళ మీరు తీసుకుంటే మార్కెట్‌లో టాటా, బిర్లా, రిలయన్స్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒకప్పుడు మనలాగా ఒక స్టార్ట్ చేసిన వాళ్ళే కన్సిస్టెంట్‌గా వాళ్ళు వర్క్ చేసి ఇవాళ ఒక పెద్ద సంస్థగా తయారు చేసుకోగలిగారు. వాళ్ళ తాతల కాలంలో స్టార్ట్ చేసేది ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు గూడా కంటిన్యూ చేసుకోగలుగుతున్నారు. అలాంటి ఒక ఆపర్చునిటీ మనకు ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇందులో డెవలప్ కావాలంటే సక్సెస్ కావాలంటే ఏమి చేస్తే మనం సక్సెస్ అవుతామన్నది నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనకు ఒక గోల్ సెట్టింగ్ అనేది పెట్టుకోమని చెప్తాం. గోల్ సెట్టింగ్ అంటే ఏంటంటే మీకు ఫలానిది కావాలి. ఎప్పుడు కావాలి? సపోజ్ మీకు ఒక అమ్మాయి ఉందనుకుందాం. అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. అమ్మాయి వయసు ఇవాళ 15 ఇయర్స్ ఉండొచ్చు. సో అమ్మాయికి ఇంకొక 10 ఏళ్లలో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది ఒక డెడ్‌లైన్. మీరు ఒక అమ్మాయికి 25 ఇయర్స్ వచ్చే లోపల పెళ్లి చేయాలనుకున్నారు. సో 15+10 అక్కడ ఒక గోల్ అనేది పెట్టుకున్నారు. అలా ఎప్పుడైతే మీకు గోల్ పెట్టుకొని వర్క్ చేస్తారో మీకు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు చదవడానికి గాని, లేదంటే రిటైర్మెంట్‌కి గాని ఏదైనా మనము ఒక డేట్ పెట్టుకొని చేస్తే మనకు ఆ టైంకు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డేటే లేదనుకోండి అమ్మాయికి 25 ఇయర్స్‌లో పెళ్లి చేయాల్సింది 50 ఏళ్లలో పెళ్లి చేస్తే అవుతుందా? కాదు కాబట్టి మనకు ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఎప్పటిలోపల ఓకే. ఏమేం పొజిషన్స్ అచీవ్ చేయాలి? మన డ్రీమ్స్ ఏమేమి ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పి మనం ఒక డేట్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మనకి ఫీల్డ్ ఆఫీసర్ కావాలి, లేదంటే ఆర్గనైజర్ కావాలి, డెవలప్‌మెంట్ ఆఫీసర్ కావాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏవేవి కావాలి ఒక డేట్ పెట్టుకొని దానికి తగ్గట్టు మనం కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే అది అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక గోల్ అన్నది కంపల్సరీ అవసరం అండి. ఇవాళ క్రికెట్ మ్యాచెస్ మీరు చూస్తూ ఉంటారు. వికెట్స్ లేదనుకోండి బౌలర్ బౌలింగ్ ఎక్కడ చేయాలో తెలీదు. అలాగే మనకు రకరకాల గేమ్స్‌లో గోల్ పోస్ట్ ఉంటాయి. గోల్ చేయాలన్న దీంతో పెట్టుకుంటారు కాబట్టి అందులో గోల్ చేయగలుగుతారు. ఓకే. గోలే లేదనుకోండి మనం ఏం చేయలేము. అందుకని మీకు ఈ బిజినెస్‌లో ఏమి కావాలి? ఎప్పటికి కావాలని మీ సీనియర్‌ని అడిగి కూర్చొని మీ సీనియర్‌తో కూర్చొని ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నిటికి కూడా ఏ డేట్ కావాలో మీరు ఒక డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మన బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ ఫార్ములా ఏంటంటే 1 పీవీ అని చెప్తాం. ఓకే. మన బిజినెస్ కంప్లీట్ డిపెండ్ అయ్యేది కూడా ఆ 1 పీవీ పైనే మనకు బిజినెస్ అన్నది గ్రో ఉంటుంది కాబట్టి ఫస్ట్ బిజినెస్‌కి రాగానే కొంచెం స్టడీ చేసి కొద్దిగా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి దాని తర్వాత 1 పీవీ కరెక్ట్ 1 పీవీ చేయడం నేర్చుకోండి.
1 పీవీ అంటే మనకు ఒక ఇద్దరి కరెక్ట్ రైట్ పీపుల్‌ని మనం ఐడెంటిఫై చేసి వారిని తీసుకొనొచ్చి దాన్నే మనం డూప్లికేట్ చేస్తూ పోవాలి. మన ఫస్ట్ గోల్ ఏముండాలంటే ఫీల్డ్ ఆఫీసర్ కావాలని గోల్ పెట్టుకోండి. ఫీల్డ్ ఆఫీసర్ కావడం అంటే ఏంటి? టీమ్ ఏలో ఒక 10 మంది, టీమ్ బిలో ఒక 10 మంది రావాలండి. సో, 10 మంది మీకు కావాలనుకుంటే దానికి ఫస్ట్ 1 పీవీ చేయడం నేర్చుకోవాలి. 1 పీవీ ఇద్దరు చేసిన తర్వాత వారికి గూడా మనకి ఏదైతే నేర్చుకున్నామో కింద వరకు నేర్పిస్తూ వారిని గూడా 1 పీవీ డూప్లికేట్ చేయమని చెప్పాలి. దానికి ఎప్పుడొస్తుందంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మన టీమ్‌లో వాళ్ళకి గైడ్ చేయగలిగితే 1 పీవీ డూప్లికేషన్ చేస్తూ పోతుంటే మేబీ వితిన్ 1 మంత్ లోపలే మనకు ఫీల్డ్ ఆఫీసర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మన దగ్గర కొంతమంది 1 వీక్‌లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి అన్నిటికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకు మన బిజినెస్‌కు రా మెటీరియల్ పీపుల్ అండి. ఓకే. బయట మీరు తీసుకోండి. ఏ ఇండస్ట్రీకి సంబంధించినా కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించిన రా మెటీరియల్ అవసరం పడుతుందండి. ఓకే. కొన్ని మనకు ఐరన్ రిలేటెడ్ తీసుకుంటే దానికి ఐరన్ కావాల్సి ఉంటుంది. అలాగే మనకు సిమెంట్ రిలేటెడ్ కావాల్సిన దానికి రా మెటీరియల్ ఉంటుంది. మన బిజినెస్‌కి రా మెటీరియల్ ఏంటంటే పీపుల్ అండి. ఇవాళ మన దేశ జనాభా చూస్తే 130,00,00,000 మంది పైన ఉన్నారండి. 130,00,00,000 మనకు రా మెటీరియల్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది. అందులో మనం ఎలా చేసుకోవాలి అంటే, సో మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ ఇస్తున్నాం. ఫ్రెండ్స్ ఫ్యాక్టర్ అని చెప్తాం. అంటే మనకు తెలిసిన వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు మన ఇంటిలో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ ఏ ఫంక్షన్‌కి రిలేటెడ్ ఎవరిని పిలవాలని మనము లిస్ట్ రాసుకుంటుంటాం. ఆ లిస్ట్ ఎవరెవరు అంటే మనకు ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళందరి పేర్లు రాసుకుంటుంటాం. దాంట్లో మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ దీంట్లో ఎట్లా చూద్దాము. ఎఫ్ అంటే ఫ్రెండ్స్ అండి. ఆర్ అంటే రిలేటివ్స్, ఇండస్ట్రీస్, అలాగే ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, నియరెస్ట్ వీళ్ళందరి పేర్లు రాసుకోండి. ఈ రాసేటప్పుడు ఏంటంటే మనకు ప్రీ జడ్జ్ చేస్తుంటాం. ఏం ఆలోచిస్తుంటామంటే, అరే! వీడికి బాగా డబ్బులున్నాయి. వీడికి ఇట్లాంటి బిజినెస్ ఏం అవసరం పడుతుంది అనుకుంటుంటారు. మరీ డబ్బు లేనివాడనుకోండి, అరే! వీడికి డబ్బే లేదు. డబ్బు అవసరం లేదు. ఇట్లా మనం అన్ని సార్ట్ ఔట్ చేస్తే లాస్ట్‌కు ఏమంటారంటే, సార్ నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు సార్ అంటుంటారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు తెలిసిన ప్రతి ఒక్కరి పేర్లు రాయండి. వారు బిజినెస్‌కొస్తారా లేదని చెప్పి మనం క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. క్వాలిఫై చేయడానికి ఎలా చేయాలి? కొన్ని టెక్నిక్స్ నేను చెప్తానివాళ. ఓకే. సో, ఇవాళ జనరల్‌గా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది మనతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటారు. ఏమని? సపోజ్ ఒక కారు కొనాలనో, లేదంటే ఒక ఫ్లాట్ కొనాలనో రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. మన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతుంటాం కాబట్టి, ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనకు మైండ్‌లో గూడా అది నడుస్తుంటుంది. మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్ గురించి చెప్పడానికి, ఇన్వైట్ చేయడానికి మనం సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. అందులో ఒకటి ఇప్పుడు చెప్తాను. సపోజ్ మన ఫ్రెండ్ ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నాడు. లాస్ట్ 2, 3 ఏళ్ల నుంచి మీతో మాట్లాడుతూ ఎప్పుడు చెప్తున్నాడు. "అరే! ఈ బైక్ పైన పోలేకున్నాను. ఎండాకాలం వస్తే ఎండ ఉన్నది. అలాగే వర్షాకాలంలో ఈ వర్షంలో తడిచిపోతున్నాను. ఎలాగైనా కారు కొనాలని" అంటూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు. సో, వారిని ఒకటే అడగండి. "అరే! నువ్వు కారు కొనాలంటుంటివి గదా! నీ ఎక్కడి వరకొచ్చింది? ఎప్పటి లోపల కారు తీసుకుంటున్నావు?" అంటే, "ఎక్కడ వచ్చిన ఇన్‌కమ్ అంతా నా పిల్లల ఫీజులు దీనిలకే సరిపోతున్నది. కారెప్పుడు కొంటాను అన్న దీంట్లో ఉంటాను. అవునురా నువ్వు సీరియస్‌గా చెప్తుంటే ఎప్పుడు నిజంగా నీకు కారు కొనాలనుందా? అనంటే అవును ఉంది గానీ అట్లాంటి ఆపర్చునిటీ ఏం దొరకడం లేదంటే, నిజంగా కారు కొనాలంటే నీకొక మంచి ఆపర్చునిటీ నేను చెప్పగలుగుతాను. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ అని అడగండి. అప్పుడు అతను ఇంట్రెస్ట్‌గా చూపిస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే ఇవాళ మనకు వెబ్ఎక్స్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి వారిని వెబ్ఎక్స్ సెషన్‌కి ఇన్వైట్ చేయాలి. ఎట్లా ఇన్వైట్ చేయాలి? సాయంత్రం 7 గంటలకు అట్లా ఫ్రీగా ఉంటావా అంటే, ఎప్పుడైతే మీరు రైట్ వేలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారో, మరి లేదురా నేను 7 గంటలకు అవైలబుల్ ఉంటానని చెప్పినప్పుడు, వారికేం చేయాలంటే, సో నేను నీకొక మీటింగ్ లింక్ పంపిస్తాను. వెబ్ఎక్స్ అనే ఒక యాప్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని బిఫోర్ 7:00 అక్కడ కనెక్ట్ కా. ఇక్కడ నీకు ఎలా కారు సంపాదించాలో దాని గురించి డీటెయిల్‌గా మనకు సక్సెస్‌ఫుల్ పీపుల్ ఒక గంట సేపు ప్రెజెంటేషన్ ఇస్తారు. దాని తర్వాత సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఇలా ఈ బిజినెస్ చేసి సంపాదించుకొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేస్తారు. నువ్వు 7-8:30 వరకు కేటాయిస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే నీ డ్రీమ్ ఏదైతే ఉందో కారు, అది తీసుకోవడానికి నీకు ఈజీగా అవకాశం ఉంటుంది అని చెప్తే, అప్పుడు ఖచ్చితంగా గంటన్నర సేపు వింటారు. మీరు ఇలా చెప్పుకోకుండా ఏం చేస్తుంటారంటే ఇవాళ, "అరే! నేను చిట్టి బిజినెస్ స్టార్ట్ చేశానురా మీటింగ్‌కి రారా బాబు" అంటుంటారు. అది చాలా తప్పండి. అలాగే ఎక్కువ మంది చేసే పనేంటంటే, ఇదేదో మెంబర్స్ జాయిన్ చేసేది, టీమ్ జాయిన్ చేసేది, లేదా ఎంఎల్ఎం లాగా నెట్‌వర్క్ ఇట్లా రకరకాలు చెప్తుంటారు. అట్లా చెప్పకండి. ఎప్పుడైతే మనం రైట్ వేలో ఇన్విటేషన్ ఇవ్వగలిగితేనే ఈ బిజినెస్‌లో గ్రో అవుతాం. నన్ను పిలిచిన పర్సన్ కూడా చిట్టి బిజినెస్ అంటే నేను కూడా వచ్చేవాడిని కాదు. నన్ను రైట్ వేలో పిలిచాడు కాబట్టి, నేను అక్కడికి వెళ్ళాను, ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగాను. తర్వాత స్టడీ చేసి నేను ఈ బిజినెస్
జరిగింది. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లోకి వస్తారండి. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే. రెండోది, లేదురా నేను సాయంత్రం కొంచెం బిజీగా ఉంటాను, నాకు కుదరదంటే ఏం చేయాలి అంటే, సో ఒక పని చేయాలి. సరే ఒక పని చేస్తాను, నేను నీకు ఒక రికార్డెడ్ వీడియో పంపిస్తాను. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది. నువ్వు నిజంగా చూస్తాను అని చెప్తే నేను పంపిస్తానని చెప్పండి. లేదు నేను ఖచ్చితంగా చూస్తానంటే ఇప్పుడు పంపించండి. పంపించిన తర్వాత వాడికి చెప్పండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడు. నీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అవన్నీ ఒక పేపర్‌లో రాసుకో. రేపు చేస్తాను. నీకేమైనా డౌట్స్ వచ్చినటువంటి నేను క్లారిఫై చేస్తానని చెప్పి వారికి చెప్పి ఆ వీడియో షేర్ చేస్తే అప్పుడు వాళ్ళు చూస్తారండి. ఓకే. రెండోది, ఎవరైతే మీటింగ్ ఇన్వైట్ చేశారో వారికి ఏం చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఎవిడెన్సెస్ రిలేటెడ్ మనకు వాట్సాప్‌లో పంపించడం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ విన్న తర్వాత అతనికి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటారు. ఎప్పుడైతే మీరు కొంచెం వాట్సాప్‌లో ఇన్ఫర్మేషన్ షేర్ చేశారో అక్కడ వాట్సాప్‌లో చూస్తాడు. లేదంటే ఏమైతుందంటే పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని పోయి అడుగుతారు కాబట్టి అలా కాకుండా మీరు ఏదో ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనకు ఎంసీఏ వెబ్‌సైట్ అలాగే ఇన్‌కమ్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ లేదంటే మన లీగాలిటీ రిలేటెడ్ ఇట్లాంటివి కొన్ని పంపించారనుకోండి, వాళ్ళకి స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. వారికి ఏం చేయాలంటే నెక్స్ట్ డే వారికి ఫోన్ చేసి అడగాలి. ఓకే. అరే నిన్న బిజినెస్ ప్రెజెంటేషన్ విన్నావు కదా! అందులో నీకు ఏది బాగా నచ్చింది అని అడగండి. ఓపెన్ ఎండెడ్ క్వెషన్ అడగండి ఇప్పుడే గాని. క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ అంటే ఏంటంటే, అరే నువ్వు జాయిన్ అయితావా లేదా అని అడగకండి. ఓకే. సో వారిని అడగాల్సింది విన్న ప్రెజెంటేషన్‌లో నీకు ఏమి బాగా నచ్చాయంటే, పాజిటివ్‌గా ఉన్న వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ చెప్తారండి. ఏం చెప్తారంటే లీగాలిటీస్ బాగుంటాయి. లేదంటే ఇందులో ఇన్‌కమ్ బాగుంది. లేదంటే చిట్టు కూడా 50 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రెండే ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి. అది కూడా బాగుంది. ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత అన్నీ బాగున్నాయి గానీ, బట్ నాకు ఈ చిట్లు ఇట్లాంటివంటే నాకు చేత కాదురా! లేదంటే నాకు ఇట్లా టీమ్ వర్క్ ఇట్లాంటివంటే చేత కాదు అంటుంటారు. సో వారికి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎలా అంటే, సో నేను గూడా ఫస్ట్ అలాగే అనుకునేవాడిని. సో నా జీవితంలో గూడా నేను చిట్టేసుకోలే. నాకు చిట్ అంటే తెలీదు. బట్ నేను గూడా నీలాగా అనుకున్నాను ఫస్టు. ఇది మన వల్ల కాదని జెప్పేసి. బట్ నేనేం జేశానంటే, ఇంకా 2, 3 మీటింగ్స్ ఎక్స్‌ట్రా విన్నాను. దాని తర్వాత నేను తెలుసుకున్నది కంప్లీట్ డిఫరెంటు. ఇవాళ నా కెరియర్‌గా ఇది క్రియేట్ చేసుకోగలుగుతున్నాను. ఇట్లా మనం కొన్ని రైట్ వేలో వాళ్ళకు డిసిషన్ తీసుకోవడానికి మనం సపోర్ట్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి. అలాగే కొంతమంది, అరే నాకు ఎక్కువ మంది తెలీదురా బాబు, నేను ఎట్లా చేయాలంటే, వారికి చెప్పండి. ఈ బిజినెస్‌లో మనకు ఎక్కువ మంది తెలియనవసరం లేదు. మనము ఒక ఇద్దరిని రెఫర్ చేస్తున్నాము. వారిని రెఫర్ చేసుకుంటూ ఇట్లా టీమ్ గ్రోత్ అవుతున్నది కాబట్టి, మనము కష్టపడి మనకు తెలిసిన వాళ్ళలో చాలా మంది తెలిసిన వాళ్ళుంటారు. కనీసం ఒక ఇద్దరు మంచి వాళ్ళు దొరకరా? నువ్వు కనీసం ఒక ఇద్దరు మంచి వాళ్ళని తీసుకురాగలిగితే, వారి నుంచి వర్క్ అయితుంటుంది. డూప్లికేషన్ అవుతుంది. తర్వాత నువ్వు ఉన్నా లేకున్నా కూడా మీ ఫ్యామిలీకి ఇన్‌కమ్ వస్తుంది. అట్లాంటప్పుడు దానికి కొంచెం కేటాయించగలవా అని అడిగితే, అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి సపోర్టివ్‌గా ఉంటుందండి. తర్వాత చాలా మందికి ఈ క్లోజింగ్స్ టైంలో అడుగుతుంటారు కొన్ని డౌట్స్. ఆ డౌట్స్ క్లారిఫై చేయగలిగితే ప్రతి ఒక్కరు బిజినెస్‌లోకి వస్తారండి. వారికి చెప్పాల్సిందేంటంటే, వారు ఎక్కువ మంది చిట్టి పైన ఫోకస్ ఉంటారండి. ఒక్కటి చెప్పాలి. నేను ఎవరినైనా అడగాల్సిందేంటంటే, మనం అడగాల్సింది, "అరే! నీకు పొదుపు చేసుకోవడానికి వస్తున్నావా? సంపాదించుకోవడానికి వస్తున్నావా?" అని అడగాలి. పొదుపు చేసుకోవడానికి వస్తున్నా అంటే చిట్టి పైనే ఎక్కువ క్వెషన్స్ అడుగుతుంటారు. ఓకే. నీకు ఓన్లీ పొదుపు చేసుకోవాలనుకుంటే బయట వేసుకోరా బాబు! ఇక్కడ వద్దని చెప్తా. ఇక్కడ ఎవరైతే డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీ బావుంటుంది. ఇక్కడ వర్క్ చేసుకోండా నాకు జీవితంలో గొప్పవాడిని కావాలి అని ఎవరైతే కోరిక ఉందో అట్లాంటి వాళ్ళకు ఈ బిజినెస్‌లోకి రమ్మని చెప్పి మనం ఆహ్వానించాలి. సో, అట్లా చెప్పడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు గూడా అవును గదా! ఇది కరెక్టే గదా! అన్న ఉద్దేశ్యంతో వస్తుంటారు. సో, మనము ఒక రైట్ ఇన్విటేషన్ ఇవ్వగలిగితే మనకి ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతామండి. ఇంకా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా ఓకే. ఇన్విటేషన్ ఇవ్వడానికి ఫోన్ చేస్తే 2, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే సో, మనకు కొంతమంది ఫోన్‌లోనే అన్ని చెప్పేస్తుంటారు. "అరే! చిట్టి బిజినెస్‌రా నువ్వు ఇద్దరిని చేరిపియాలిరా, అది చేయాలిరా, ఇది చేయాలిరా" చెప్తే వాడు మళ్ళీ ప్రెజెంటేషన్ వినడానికి ఎందుకొస్తారు చెప్పండి? సో, వాడికి క్యూరియాసిటీ ఉండాలి. ఓకే. క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు మొత్తం ప్రెజెంటేషన్ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎలా చేయాలో చూద్దాం. ఇవాళ సపోజ్ మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాం లేదా వాట్సాప్‌లో పోస్ట్ చేసాం. దాని నుంచి ఎవరో అన్‌నోన్ పర్సన్ మనకి కాల్ చేశాడు. సో, కాల్ చేస్తే సార్ ఇట్లా ఏదో మీరు పోస్ట్ పెట్టారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అన్నారు. అది ఏంటి సార్ అని చెప్తే, అప్పుడు వారికి ఎట్లా చెప్పాలంటే, సార్ ఇట్లా మనకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆపర్చునిటీ అని చెప్పాను కదా! అది మనకు ఇవాళ 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచెస్ ఉన్నాయి. పాన్ ఇండియా ఎక్స్‌పాన్షన్ చేస్తున్నాము. జీఎస్టీ, టీడీఎస్ ఫాలో అవుతూ ఫార్మ్ 16 కూడా ఇస్తారండి. ఆల్రెడీ ఇట్లా మనకు డెవలప్ అవుతున్నది. సో, కరోనా పీరియడ్‌లో కూడా బాగా డెవలప్ అయింది. దీని గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అన్నారు. అవునండి. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటుంటే, అప్పుడు వారిని మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. లేదంటే వీడియో షేర్ చేయండి. సో, మీరే మొత్తం చెప్పడానికి ట్రై చేయకండి. చాలా మంది ఫోన్‌లోనే అన్ని చెప్తుంటారు. ఫోన్‌లో చెప్పడం వల్ల ఏమైతుందంటే, వారికి వింటున్నారో లేదో తెలీదు మీకు.
ఓకే. నెట్వర్క్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి కొంచెం చూసుకొని మనకు మనకు ఇనీషియల్‌గా కొత్త వాళ్ళు ఎస్పెషల్‌గా ప్లాన్ చెప్పడం కరెక్ట్ రాదు కాబట్టి మనకు మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయాలి. మనం 10% ఎఫర్ట్ పెడితే 90% సిస్టమ్ చేస్తుంది అంటే ఇక 90% ఏంటంటే మనకు వెబెక్స్‌లో మీటింగ్స్‌లో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ సీనియర్స్ బాగా ప్లాన్స్ చెప్పేవాళ్ళు బిజినెస్ ప్రెజెంటేషన్ ఇస్తుంటారు. అలాగే మనకు ఆఫ్‌లైన్‌లో ఆఫీసెస్‌లో కూడా బిజినెస్ ప్రెజెంటేషన్ ఇస్తుంటారు కాబట్టి ఈ బిజినెస్‌లో బాగా సక్సెస్ కావాలంటే మనం ఇన్విటేషన్ ఇచ్చి మీటింగ్స్ పిలిపించడం నేర్చుకోండి ఫస్ట్. ఓకే. ఆ ఇన్విటేషన్ గూడా మీరు ఒక 2, 3 నిమిషాలు ఒకరికి మాట్లాడాలంటే, ఒక్కరోజు మీరు అర్ధగంట కేటాయిస్తే, ఒక 10 మందిని ఇన్వైట్ చేయొచ్చండి. ఓకే. సో, మన టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే కొత్త వాళ్ళు ఎస్పెషల్‌గా రోజు కనీసం ఒక అర్ధగంట సేపు నేను ఓన్లీ కొత్త వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వడానికి నేను స్పెండ్ చేస్తానన్న ఉద్దేశ్యంతో ఉంటే, టీమ్ చకచక గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది 2, 3 నిమిషాల చొప్పున లెక్కేసుకున్న అర్ధగంటలో 10 మందిని ఇన్వైట్ చేయొచ్చండి. ఆ 10 అర్ధగంట కూడా కంటిన్యూయస్‌గా కూర్చొని అవసరం లేదు. మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు టీ బ్రేక్స్ ఇట్లా తీసుకుంటుంటారు. ఆ బ్రేక్ టైమ్‌లో కూడా ఒకరికి కాల్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు. 2, 3 నిమిషాలంటే మీకు ఎక్కడైనా సరే టైం దొరుకుతుంటుంది. మీరు ప్లాన్ చేసుకొని ఎవరెవరిని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటుంటే వారిని చేసుకుంటూ పోతుండొచ్చండి. ఓకే. ఈ బిజినెస్‌లో బాగా సక్సెస్ ఎవరవుతారంటే బిజీగా ఉన్న వాళ్ళే బాగా సక్సెస్ అవుతుంటారండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడే తత్వం ఉంటుంది. అలాగే వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వారికి మనం కరెక్ట్ వేలో గనక గైడ్ చేయగలిగితే ఇందులో సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. పని చేయని వాళ్ళు ఏది చేయరండి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే, వీడు ఖాళీగా ఉన్నాడు. వీడిని తీసుకొనొస్తే బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తారంటుంటారు. వాడు ఖాళీగా ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోండి వాడు ఏం చేయడని చెప్పేసి. సో, మనం ఎప్పుడు ఫోకస్‌గా ఎట్లుండాలంటే, జీవితంలో గొప్పవాళ్ళు కావాలనుకునే వాళ్ళు అంతా బిజీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి మనం ఇన్వైట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ ఫ్రెండ్‌లో లాస్ట్ ఉంది చూడండి స్ట్రేంజర్స్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్‌లో సక్సెస్ కావాలన్నా స్ట్రేంజర్స్‌తో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. స్ట్రేంజర్స్ అంటే ఎవరో కాదు. ఇవాళ మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాం. అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని. సో, మనం వారికి స్ట్రేంజర్స్ అండి. మనం ఎవరో తెలీదు వారికి. కానీ మనం రకరకాల ప్రొడక్ట్స్ ఏది కావాలన్నా మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటాం, తీసుకుంటున్నాం. అమెజాన్ వాడికి పెద్ద బిజినెస్ అవుతున్నది. ఫ్లిప్‌కార్ట్ వాడికి బిజినెస్ అవుతున్నది. వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్. నేను స్ట్రేంజర్స్‌కి ఇవ్వను ఓన్లీ మా బంధువులకి ఇస్తానంటే వారిది అంత పెద్ద బిజినెస్ అవుతుందో ఆలోచించండి. మేబీ ఇనీషియల్ డేస్‌లో స్టార్ట్ చేయడానికి ఫ్రెండ్స్ వీళ్ళ సపోర్ట్ అవసరం పడొచ్చు కానీ, ఎక్కువ బిజినెస్ లాంగ్ టర్మ్‌లో చేయాలంటే మనకు ఎప్పుడు స్ట్రేంజర్స్‌తోనే ఎక్కువ బిజినెస్ అవుతుంది కాబట్టి, మన ఫోకస్ ఎప్పుడు కొంచెం స్ట్రేంజర్స్‌తో కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎట్లా కొత్త వాళ్ళు పరిచయాలు చేసుకోవాలని చెప్పి మనకు రకరకాల వేస్ ఉంటాయి. అవి నేర్చుకోవాలండి. అలాగే ఇందాక చెప్పాను మనము చాలా సింపుల్‌గా ఇన్వైట్ చేయాలండి. ఓకే. సో, ఫోన్ కాల్ చేసిన తర్వాత మనకు అదే ఇన్‌స్టంట్‌గా పిలిచి ఇన్‌స్టంట్‌గా రమ్మని చెప్పండి. ఓకే. మనకు ఎప్పుడే గాని కొద్దిగా టైం ఇవ్వండి. సో, ఇవాళ ఇన్విటేషన్ ఇవ్వాలనుకున్నారు. ఈవినింగ్ పిలవాలనుకున్నారు. మార్నింగ్ ఫోన్ చేయండి. లేదంటే రేపటి మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసేటప్పుడు వారికి చెప్తుంటారు చాలామంది. సార్ రోజు మీటింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అటెండ్ కావచ్చు అంటే, ఎప్పుడు అటెండ్ కానండి. సో, వారికి ఎప్పుడు ఇన్విటేషన్‌లో చెప్పినా గూడా, సార్ మంచి స్పీకర్ ఉన్నారు. సో, 7 గంటలకు చాలా బాగా చెప్తారు. సో, మిస్ చేసుకోకండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారండి. రోజు ఉంటుందండి మీటింగ్ ఎప్పుడైనా అటెండ్ కాదంటే, ఎప్పుడు అటెండ్ కాదండి. మనకొక గోల్ అన్నది ఉంటే, ఫలానా ఇది చెప్తేనే అప్పుడు జనం అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి మనం స్పెసిఫిక్‌గా చెప్పాలి. అలాగే వాళ్ళకొచ్చిన అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఓకే. అబ్జెక్షన్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. అబ్జెక్షన్స్ వస్తున్నాయి అంటే దే ఆర్ లిజనింగ్. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. సో, దానికి సంబంధించి మనకు రకరకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా మనం కొంచెం ఫాలో అవుతుంటే మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా దాని తర్వాతేంటంటే మన కంపెనీకి, బయట కంపెనీకి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. చాలా మందికి ఇది తెలియక అక్కడ ప్లాన్ చెప్పడానికెళ్తే, "సార్ ఇది గూడా ఎంఎల్ఎం లాగా ఉంది" అంటే నోరు మూసుకొని వచ్చేస్తున్నారు. ఓకే. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ ఏంటి డిఫరెన్స్? మామూలు కంపెనీస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి? తెలుసుకోగలిగితే గనక, ఇక్కడ మనకు సక్సెస్ అన్నది బాగా ఈజీగా ఉంటుందండి. చూద్దామండి. పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకుందామండి. ఓకే. ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటంటే, ఒక ముగ్గురు, నలుగురు కలిసి ఒక కంపెనీ రిజిస్టర్ చేస్తారు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో. నడుపుకుంటారండి. వారికి ప్రాఫిట్స్ వస్తుంటే కంపెనీ అవుతుంటుంది. దాంట్లో లాస్ వచ్చినాయనుకోండి, ఒక్కొక్కరు పార్ట్నర్ ఎళ్ళిపోతుంటారు. తర్వాత కంపెనీ కూడా క్లోజ్ అవుతుంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే స్టాండర్డ్ ఉంటాయండి. మార్కెట్‌లో మీకు చూడొచ్చు. మనకు టాటా, బిర్లా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికి గూడా సో, దాని కంపెనీ షేర్స్ ఇవన్నీ గూడా మీరు మార్కెట్‌లో చూస్తుంటారు. తీసుకోవడానికి ఉంటుంది. ఈవెన్ పబ్లిక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది ఆ కంపెనీస్‌లో. షేర్స్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా
చేసింటారు. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు కొద్దిగా సెక్యూర్డ్ గా ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ ప్రతి సంవత్సరం కొన్ని వందలు వస్తుంటాయి, కొన్ని వందలు పోతుంటాయి. అలాగే మార్కెట్ లో మనకు పోంజీ స్కీమ్స్ అని చెప్తుంటారు. రకరకాలు వస్తుంటాయి మనకు. ఇవాళ మార్కెట్ లో చూసినారనుకోండి, పెద్ద పెద్ద పెట్టుబడులు వేలు లక్షలు పెట్టుబడి పెట్టి చేస్తుంటారు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. బట్ మనది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ లో నడుస్తున్నటువంటి మన సంస్థ. అలాగే బయట కంపెనీస్ ఏవైతే ఉంటాయో షార్ట్ టర్మ్ ఉంటాయి. సో ఇక్కడ చెప్తుంటారు, సార్ మీకు 1 పీవీకి 300 రూపాయలే వస్తుంది కదా, మా బిజినెస్ లోకి రండి, మీకు 1 పీవీకి 1000 రూపాయలు వస్తుంది, మీరు అటు ఇటు 10 మంది చేస్తే ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఒక వాచ్ ఇస్తున్నారు, మా దగ్గర మేము బైక్ ఇస్తాము, మీరు అలాగే ఆర్గనైజర్ లెవెల్కి వచ్చినారంటే మా దగ్గర కార్ ఇస్తాము, ఇట్లా చెప్తుంటారు బయట. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అట్లాంటివన్నీ ఏంటంటే మనం అడగాలి వాళ్ళని, ఎలా ఇస్తున్నారు, మీకు ఇన్కమ్ ఎలా వస్తున్నది, ఈ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చెప్పండి, వాళ్ళకి తెలియదండి. వారు ఏం చేస్తారంటే ఇనిషియల్ పీరియడ్ లో కొంతమందిని నమ్మించడానికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది మోతాదులో వెళ్తారు. వెళ్ళి అందరూ డబ్బులు పెట్టిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఒక రోజు బోర్డు తిప్పేస్తారండి. ఇట్లాంటివి ఏంటంటే షార్ట్ టర్మ్ నడుస్తూ ఉంటాయి కంపెనీస్. ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాడంటే మనకు తెలుసుకోవాలి దాంట్లో ఏదో లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి. మన బిజినెస్ ఏంటంటే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి చేసేది కాదు. జీవితాంతమే కాకుండా రాబోయే తరాలకు కూడా ఉంటుంది. లాంగర్ టైం వరకు ఉండాలి అంటే దానికి తగ్గట్టు మన స్టాండర్డ్స్ ఏంటి, ఎలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవాలి. అలాగే బయట చాలా కంపెనీస్ ఏంటంటే దానికి ఆడిట్ ఉండదు, ఏముండదండి. ఓకే. అంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏమి ఉండవు. బట్ మనది పీరియాడికల్ గా ఆడిట్ అవుతుంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఫ్రీక్వెంట్ గా ఆడిట్స్ అనేది చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఉంటుందండి. బయట వాటిలో ఏంటంటే దానికి కంట్రోల్ ఏముండదు. ఓకే. మనది ఫుల్లీ కంట్రోల్ బై గవర్నమెంట్. మొత్తం గవర్నమెంట్ కంట్రోల్‌లో నడపబడుతున్నది. అక్కడ సాలరీస్ ఎక్కడి నుంచి ఇస్తారంటే, మీరు సపోజ్ ఒక రూ. 1000 ప్రొడక్ట్ ఉందనుకోండి. కంపెనీ వాడికి 300, 400 రూపాయలు అయినట్టుంది. మిగతా అమౌంట్ ఏదైతే అయిందో దాని నుంచి షేర్ చేసుకుంటారు. ఇక్కడ మనం జాయినింగ్‌ని బట్టి, దాన్ని బట్టి ఏమి కూడా లేదు. మనకు కమిషన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి 5% ఫోర్‌మెన్ కమిషన్ అంటారు చూడండి. ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్‌లో మనకు షేర్ చేస్తున్నారు తప్పితే, మనం జాయిన్ అయినప్పుడు కడుతున్న డబ్బులు కాదని చెప్పి క్లియర్‌గా తెలుసుకోగలిగేటట్లు ఉండాలి. కొత్త వాళ్ళకి కూడా చెప్పేటట్టు ఉండాలి. అలాగే బయట ప్రొడక్ట్స్ ప్రతి నెల కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి. కొంటూ అమ్ముతుంటేనే డబ్బులొస్తుంటాయండి. లేదంటే దాని తర్వాత డబ్బులు రాకపోవచ్చు. మీరు ఏ లెవెల్‌కెళ్ళినా కూడా కంపల్సరీ ఆ నెలలో కొన్ని కొంటేనే మీకు డబ్బులు కమిషన్స్ ఇచ్చేటట్లు ఉంటాయి బయట. మన దాంట్లో ఏం చేస్తున్నాం, మనం డబ్బు ఖర్చు పెట్టడం లేదు. పొదుపు చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి అని చెప్తున్నాం. చిట్ ఇండస్ట్రీ అన్నది నిన్న మొన్న పుట్టింది కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. బట్ ఈ కాలానికి తగ్గట్టు మనకు మోడిఫై చేసి అందరికి బెనిఫిట్ అయ్యే విధంగా మనకు ఇక్కడ డిజైన్ చేయడం అన్నది జరిగిందండి. అలాగే బయట మీరు చూస్తుంటారు, ఎంఎల్ఎం కంపెనీస్ నెట్వర్క్ ప్లాన్స్ రకరకాలు ఉంటాయండి. బైనరీ సిస్టమ్ అని రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. మనది ఏంటంటే యూనిక్ ప్లాన్ అండి. యూనిక్ ప్లాన్ అని ఎందుకు చెప్తున్నామంటే మన వే ఆఫ్ స్ట్రక్చర్ కొన్ని చూడడానికి అలాగే ఉండొచ్చు. కానీ మనకి వే ఆఫ్ డూయింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఏంటి అన్నది తెలుసుకోగలిగేటట్లు ఉండాలి. ఇక్కడ మనకు ల్యాబ్స్ అయ్యేది ఉండదు. బయట ల్యాబ్స్ అవుతుంటాయి. కంపల్సరీ 2 వస్తేనే బయట డబ్బులు వస్తుంటాయి. ఇట్లాంటివి కూడా డిఫరెన్సెస్ తెలుసుకోగలిగేటట్లు ఉండాలి. అలాగే బయట మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా దాంట్లో కంపెనీ షేర్ హోల్డర్ కావడానికి అవకాశం ఉండదు. బట్ ఇక్కడ మనం కంపెనీ షేర్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బయట మీకు యూనియన్ అన్నది లేదండి. అందులో పనిచేసే వాళ్ళకు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. బట్ మనకు చూడండి, ఆల్ ఇండియా లెవెల్‌లో మనకు ఆల్రెడీ యూనియన్ రిజిస్టర్ అయింది. అలాగే కమింగ్ డేస్‌లో ఈవెన్ రాష్ట్రాల వారీగా కూడా మనకు యూనియన్ వచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవచ్చండి. అలాగే బయట రకరకాల స్కీమ్స్, రకరకాల ఇన్వెస్ట్‌మెంట్స్ స్కీమ్స్ ఏంటంటే టైమ్ బీయింగ్‌కి ఇస్తుంటారు. మనది ఏంటంటే సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం వర్క్ అయింది. ఇది గవర్నమెంట్ లో ఒక సెక్షన్, మనకు ఒక యాక్ట్ అన్నది తయారు చేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకున్నారనుకోండి, దానికి ఐఆర్‌డిఏ ఎలాగుందో అలాగా మనకు ఈ చిట్ ఫండ్ ఇండస్ట్రీకి 1982 చిట్ ఫండ్ యాక్ట్ అనేది కంపల్సరీ ఫాలో కావాలండి. మార్గదర్శి అయినా, కపిల్ అయినా, శ్రీరామ్ అయినా, మీకు తెలిసిన ఏ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ అయినా ఇదే యాక్ట్ ఫాలో కావాల్సి వస్తుంది. సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982. మనం కూడా అదే ఫాలో అవుతామండి. అలాగే బయట ఏంటంటే మనీ సర్క్యులేషన్ చాలా ఉంటాయి. దానివల్ల ఏమంటే బాగా అట్రాక్ట్ అవుతారు. మీరు ప్లాన్ చెప్పడానికెళ్తే ఎదుటివాడు మీకో ప్లాన్ చెప్తాడు. దాంట్లో ఏం చూడంగానే మీకు అబ్బా! దీంట్లో ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి దాంట్లోకి పోతారు. అది 2, 3 నెలలు అయిపోతానే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ ఇక్కడికే రావాల్సొస్తుంది. ఎందుకంటే అవి అట్రాక్ట్ చేయడానికి రకరకాల మనీ సర్క్యులేషన్‌తో రకరకాల మోడల్స్‌లో బయటకి తీసుకొస్తుంటారు. ఎన్నో రకాల
వాటిపైన కేసెస్ కూడా జరుగుతుంటాయి, మీరు చూస్తుంటారు. బట్ మనది ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంట్రోల్‌లో ఓకే, సూపర్వైజ్ చేయబడేటువంటి ఒక చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తున్నది. మీకు తీసుకుంటే ఇవాళ చిట్ ఫండ్ ఇండస్ట్రీలో మార్గదర్శి, కపిల్ శ్రీరామ్ ఇట్లాంటివి తీసుకుంటే మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయండి. గత 50 ఏళ్ల పై నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇది లీగల్‌గా వర్క్ చేస్తున్నది కాబట్టి జీవితాంతం ఉంటుంది. బయటవేంటంటే స్కీమ్స్ సర్టెన్ పీరియడ్ మాత్రమే వర్క్ అయ్యేటట్లు ఉంటాయి కాబట్టి మనం దానిపైన ఫోకస్ చేసుకోకూడదు. ఇవాళ మీ షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం చూసుకుంటే మీ లాంగ్ టర్మ్ కెరియర్ అంతా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అట్లాంటి వైపు మొగ్గు చూడకోకుండా మనది ప్రకృతిలో ఎలా గ్రో అవుతుందో అలా గ్రో అయ్యే బిజినెస్ అండి. మీకు బయట చూస్తే ఒక విత్తనం నాటి దానికి రోజు 10 బకెట్లు వాటర్ పోస్తేనే సడన్ గా పెరిగి మనకు కాయలు ఇవ్వదండి. అది ఎలా పెరగాలో అలానే పెరుగుతుంది. ఇట్ విల్ టేక్ సర్టెన్ పీరియడ్. ఆ పీరియడ్ తర్వాత మీకు ఏదైతే ఫ్రూట్స్ ఇస్తుందో జీవితాంతం ఇవ్వగలుగుతుంది. అలాంటి మన బిజినెస్ కాబట్టి ఇనిషియల్ గా ప్రకృతి ఎలా వస్తుంటుందో అలా పెరుగుతుంటుంది. అది ఒకటి మనం తెలుసుకోవాల్సిన బిజినెస్ అండి. ఓకే. తర్వాత ఇందులో జాయిన్ కావాలంటే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. మీరు ఈ బిజినెస్‌కొచ్చారు. బిజినెస్‌లో రిజిస్టర్ చేశారు. తర్వాత మీరు కొత్త వాళ్ళని తీసుకురావాలంటే వారిని ఎలా రిజిస్టర్ చేయాలి అన్నది మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే కంట్రోల్ మీ చేతిలోకి తీసుకుంటారో అప్పుడు మీరు ఈ బిజినెస్‌లో గ్రో అవుతారు. ఎదుటి వారికి కంట్రోల్‌లో పెట్టారనుకోండి మీరు ఎప్పటికీ గ్రో కాలేరు. ఎందుకంటే పైనవాడు చూసుకుంటున్నాలే అన్న ఉద్దేశ్యంతో ఎప్పటికీ గ్రో కాలేరు. రెస్పాన్సిబిలిటీ, ఓనర్‌షిప్ మన చేతిలోకి తీసుకోవాలి. డే 1 నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెడితే ఏమైతుందంటే తప్పులు పోవచ్చు. బట్ తప్పులు కరెక్ట్ చేసుకొని మీరు గ్రో అయినారనుకోండి. యూ కెన్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఓకే. డిపెండ్ అవుతే మనం గ్రో కాలేము. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? మనం ఎలా పిన్స్ తెప్పించుకోవాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? అప్లికేషన్స్ ఎలా పంపించాలి? వాట్సాప్‌లో ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇవన్నీ కూడా ప్రాసెస్ మీ సీనియర్ అడిగి తెలుసుకోవాలండి. ఓకే. ఎందుకంటే మీరు తెలుసుకోగలిగితే మీ టీమ్‌లో వాళ్ళకి నేర్పించగలుగుతారు. ఓకే. అలాగే మనకిక్కడ 10 టీమ్స్ తీసుకోవచ్చని చెప్పి మనకు ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు. సో, బట్ సక్సెస్‌ఫుల్ లీడర్స్ అంతా ఏం చేశారంటే 2 టీమ్సే డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే పాత కాలంలో మన తాతల కాలం చూసుకుంటే ఒక్కొక్కరింట్లో డజన్‌లు, డజన్‌లు పిల్లలుండేవాళ్ళు. సో, ఆ కాలానికి సరిపోయేది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైనా చెప్పండి డజన్‌ల పిల్లలు ఉంటున్నారా? ఒకరు లేక ఇద్దరే ఉంటున్నారు. సో, మన కంపెనీలో ఇక్కడ సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఏం చెప్తారంటే 2 టీమ్స్ పర్ఫెక్ట్ డెవలప్ చేసుకోండి. మీ జీవితాంతం ఆ 2 టీమ్స్ నుంచి మీకు ఎంత కావాల్సింటే అంత సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి మనం ఫోకస్డ్‌గా 2 టీమ్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో అది నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 నెలలు కష్టపడితే మనకు ఏదైతే అప్పర్ లిమిట్ ఉందో నెలకు 1,20,000 ఎట్లా తీసుకోవాలో చూద్దామండి. ఈ బిజినెస్‌కు రాంగానే ఫస్ట్ చేయాల్సిన పని నేర్చుకోవడం అండి. ఓకే. బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి? ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి? మీటింగ్స్‌లో మనం తప్పొప్పులు, తర్వాత రకరకాల మీటింగ్స్ అటెండ్ కావడం వల్ల మనం కొన్ని సిస్టమ్ అనేది నేర్చుకోగలుగుతాం. మేబీ ఒక 2 వీక్స్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలిగారు. 1 ఆర్ 2 వీక్స్‌లో. సో, దాని తర్వాత మన బిజినెస్ ఎట్లా గ్రో అవుతుందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వారంలో ఈ వారం జాయిన్ అయ్యారనుకుందాం. నెక్స్ట్ వీక్ ఓకే, ఒక ఇద్దరిని రిఫర్ చేశారనుకుందాం. మీరు ప్లాన్ చెప్పలేదు వాళ్ళకి. సో, మీరేం చేశారంటే సో, ఒక వారిని ఇన్విటేషన్ ఇచ్చి మనకు ప్రెజెంటేషన్ పిలిపించారు. మీకు ప్రెజెంటేషన్ సీనియర్స్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ చెప్పారు. అట్లా మీరు సపోర్ట్ తీసుకొని ఫస్ట్ వీక్‌లో ఒక ఇద్దరిని రిఫర్ చేశారనుకుందాం. టీమ్ ఈలో ఒక పర్సన్, టీమ్ బీలో ఒక పర్సన్. 1 బిజినెస్ అయింది. ఫస్ట్ పీవీకి మనకు రూ. 500 ఇస్తారు కాబట్టి 500 అనేది కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మీరేం చేశారు? సేమ్ అదే నెక్స్ట్ వీక్ డూప్లికేట్ చేశారు. మీ కింద వాళ్ళకి కూడా చెప్పారు. 1 పీవీ చేయడం నేర్పించారు. వారు కూడా ఒక్కొక్కరు 1 పీవీ చేశారు. సో, మీకు 2 పీవీ బిజినెస్ అయింది. అప్పుడు మీకు ఒక రూ. 600 అనేది వచ్చింది. మీకు 2 ప్లస్ ఒకరు టీమ్ ఏలో ముగ్గురు, అలాగే టీమ్ బిలో ముగ్గురు ఉన్నారనుకోండి. అందరూ కలిసి థర్డ్ వీక్‌లో ఒక 4 మెంబర్స్ టీమ్ తయారు చేస్తే అప్పుడు మనకు 4 పీవీ జనరేట్ అయినట్లు. అలా మీరు చేసుకుంటూ పోతే 8 వీక్స్‌లో ఏదైతే మనకు అప్పర్ లిమిట్ ఉందో వారానికి 100 పీవీ అన్నది మనకు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇన్ కేస్ మనకు వారానికి 1 పీవీ డూప్లికేట్ చేయలేకపోయాం. మంత్లీ 1 పీవీ డూప్లికేట్ చేసినా కూడా 8 నెలలలో నెలకు వారానికి 30,000 అంటే నెలకు 1,20,000 తీసుకోవచ్చండి. ఇవాళ మీరు బయట ఏ వృత్తి వ్యాపారమైనా తీసుకోండి. జీరోతో మొదలుపెట్టి నెలకు 1,20,000 సంపాదించాలంటే ఎన్ని గంటలు వర్క్ చేయాలి? ఎన్ని ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత మనకు నెలకు 1,20,000 వస్తుందో మీరు ఊహించుకోండి. ఇక్కడ మనం వారానికి ఒక పీవీ డూప్లికేట్ చేస్తే 2 మంత్స్‌లో 1,20,000కి రావచ్చు. నెలకు ఒక పీవీ డూప్లికేట్ చేస్తే 8 నెలల్లో నెలకు 1,20,000 తీసుకునే పొజిషన్‌కి రావచ్చండి. దిస్ ఈస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్తాము. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందంటే ఇక్కడ మీరు ఒక్కరు కాదు.
యాజ్ ఎ టీమ్ గా కలెక్టివ్ గా అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రోగ్రెస్ అన్నది ఉంటుంది. ఫాస్ట్ గా ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. బయట మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో యు ఆర్ ఇండివిజువల్. మీరు ఇండివిజువల్ గానే వర్క్ చేస్తుంటారు కాబట్టి మీరు పని చేసినంత కాలం మీకు డబ్బు వస్తుంటుంది. యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కలెక్టివ్ గా చాలా మంది కలిసి పనిచేస్తారు కాబట్టి ఎక్కువ అవుట్‌పుట్ వస్తుంది. ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి. అలాగే ఈ కంపెనీ యొక్క హైలైట్స్ కొన్ని చూద్దామండి. ఇది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అండి. మనకు బయట చాలా సంస్థలుంటాయి. సో, ప్రైవేట్ కంపెనీస్ అవి రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ ఉండదు. ఈవెన్ ఎంఎల్ఎం కంపెనీస్ తీసుకున్నా కూడా ఇవాళ దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓన్లీ కొన్ని లాస్ అనేవి యాడ్ చేశారు తప్పితే ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. అలాగే మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. బయట ప్రైవేట్ లిమిటెడ్ కాదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మనకు దీనిపైన ఫోకస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మనకు గవర్నమెంట్ కంట్రోల్‌లో నడపబడుతున్నది. అలాగే రెగ్యులర్‌గా ఆడిట్ తర్వాత ఇన్స్‌పెక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. మనకు ఇది లాంగర్ పీరియడ్ ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ ఇన్స్యూరెన్స్ సెక్టార్ తీసుకున్నారనుకోండి. మనకు ఆల్రెడీ ఎల్ఐసి 60, 70 ఏళ్ల నుంచి ఉన్నాయి. మనకు 2000 నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అలో చేశారో, ఆ కంపెనీస్ కూడా ఇవాళ మనకు దాదాపు ఒక 24 కంపెనీస్ మనకు మార్కెట్‌లో ఉన్నాయి. 20 ఏండ్ల నుంచి సర్వీసెస్ వస్తున్నాయంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే దానికి ఒక చట్టం ఉంది కాబట్టి, చట్ట ప్రకారం ఏది వర్క్ చేస్తున్నా కూడా దట్ విల్ బి దేర్ ఫర్ లాంగర్ పీరియడ్. వేరాజ్ మనకు ఎంఎల్ఎం కంపెనీస్ గాని, బయట చూస్తున్నటువంటి ఎన్నో రకాల కంపెనీస్‌కి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల వస్తుంటాయి, పోతుంటాయి. ఓకే. సో, చాలా మంది అంటుంటారు, "సార్ నేను కూడా ఇట్లాంటి బిజినెస్‌లు చేశాను సార్" అంటుంటారు. ఒక్కటే అడగండి. ఏ కంపెనీకి వర్క్ చేశారు సార్? మీరు వర్క్ చేసిన ఒక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరు చెప్పండి సార్ అనండి. ఎవరు చేసుండరండి. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న ఏ సంస్థ అయినా సరే అప్పుడప్పుడు పుట్టింటాయి. అప్పుడప్పుడు చేసి కొంతకాలం ఉంటాయి. తర్వాత పోయింటాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇన్ని వచ్చిపోయింటాయండి మార్కెట్‌లో. బొచ్చెడన్ని వచ్చిపోయింటాయని చెప్తుంటారు. ఓకే. మనది ఏంటంటే చిట్ ఇండస్ట్రీ. ఓకే. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్క్ చేసేది కాబట్టి మనకు లాంగర్ పీరియడ్ అన్నది ఉంటుంది. ఓకే. కొన్ని వందల సంవత్సరాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని ఎందుకు చెప్తున్నారంటే బికాస్ ద సిస్టమ్ ఈస్ డిజైన్ లైక్ దట్ అండి. ఓకే. లైఫ్ లాంగ్ నడిచేటట్లు. అలాగే ట్రాన్స్‌పరెంట్ అండి. మీకు ఇక్కడ ఒక్క రూపాయి కూడా తేడా రాదండి. మా టీమ్‌లో గాని, ఎవరి టీమ్‌లో అయినా సరే ఎంత పీవీ బిజినెస్ చేశారో మనకు కంపెనీ ఏం చేస్తారంటే బుధవారం నుంచి బుధవారం వరకు కాలిక్యులేట్ చేసి, ఆ వారంలో ఎంత పీవీ బిజినెస్ అయిందో దానికి సంబంధించి అమౌంట్ మనకు ఫ్రైడే నుంచి మండే లోపల మన అకౌంట్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా సార్ నాకు ఒక పీవీ అమౌంట్ తగ్గిపోయింది అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. మిస్ అయింది. నాకు కంపెనీ ఇవ్వలేదు. పీవీ అయినా కూడా ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కంపెనీ ఆటోమేటిక్‌గా ఎంత పీవీ బిజినెస్ అయిందో అంత పీవీకి వారానికి ఆ వారానికి ఇస్తుంటుంది. ఈవెన్ కేరళలో ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా కంపెనీ మనకి ఇచ్చారండి. సో, ఇట్ ఈస్ మోర్ ట్రాన్స్‌పరెంట్ అండ్ 100% లీగల్ అండి. ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా మనం క్యాష్ తీసుకోవడం లేదు. సో, మనకు జాయినింగ్ టైమ్‌లో కడుతున్న అమౌంట్ కూడా డైరెక్ట్ కంపెనీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. వారం వారం మనకొచ్చే కమిషన్స్ కూడా డైరెక్ట్ మన అకౌంట్‌లో పడుతున్నాయి. అలాగే మనకు ఫార్మ్ 16ఏ కూడా ఇస్తున్నారు. ఫార్మ్ 16ఏ అన్నది జనరల్‌గా బయట పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి టీడీఎస్ అనేది కట్ చేస్తారు కాబట్టి వారికి ఫార్మ్ 16ఏ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కంపెనీ ఫార్మ్ 16ఏ ఇస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ 100% లీగల్ బిజినెస్ అండి. అలాగే మన దగ్గర ఒక మంచి మేనేజ్‌మెంట్ అన్నది ఉంది. మన ఎప్పుడు మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా మనం మేనేజ్‌మెంట్‌తో మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది. అంత మంచి మేనేజ్‌మెంట్ ఉన్నటువంటి మన సంస్థ. అలాగే కంపెనీ షేర్స్ తీసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ బయట చూసుకుంటే బయట షేర్స్ మీరు ఏ కంపెనీదైనా ఎప్పుడైనా సరే తీసుకోవచ్చండి. బట్ మన కంపెనీలో ఏం చేశారంటే అన్‌లిస్టెడ్ అని చెప్తారు. ఎప్పుడైతే మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అండ్ అబోవ్ అయినప్పుడు మాత్రమే మన కంపెనీ షేర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అలా పెట్టారంటే కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఎవరైతే ఈ బిజినెస్‌లో కష్టపడి బాగా పైకొస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ కంపెనీ షేర్స్ అనేది ఇవ్వగలిగితే కమింగ్ డేస్‌లో బిజినెస్‌ని ఇంకా వారు బాగా డెవలప్ చేస్తారన్న ఉద్దేశ్యంతో మనకు కంపెనీ షేర్స్ కూడా ఒక మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే బయట కంపెనీస్ మాదిరి ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేట్లేదు. ఇవాళ మీరు చూడండి ఒకప్పుడు మన పాత కాలంలో తీసుకుంటే సినిమా ప్రొడ్యూసర్స్ వారు పెట్టే పెట్టుబడి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్‌తో మంచి మంచి సినిమాలు తీసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఎవరి దగ్గర చూసినా డబ్బులున్నాయి. ఎలాంటి చెత్త సినిమాలని తీస్తున్నారు కాబట్టి సో, ఇంట్రెస్ట్ లేకోకుండా చేసినటివి మార్కెట్‌లో ఎక్కువ సేపు నిలవండి. మనకిక్కడ ఎవరైతే బిజినెస్‌లో ఒక మంచి పొజిషన్ వచ్చిన వాళ్ళకే కంపెనీ షేర్స్ ఇస్తున్నారంటే కమింగ్ డేస్‌లో మనకు ఈ కంపెనీని ఇంకా బాగా తీసుకెళ్ళడానికి ఇంకా బాగా డెవలప్ చేయడానికి యూజ్ అవుతున్న ఉద్దేశ్యంతో
మన కంపెనీ చైర్మన్ గారు చాలా బాగా డిసైడ్ చేశారు కాబట్టి కంపెనీ షేర్స్ మనకి ఎప్పుడైతే దీంట్లో డెవలప్మెంట్ అబోవ్ ఆఫీసర్స్ కే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మంది యూనిక్ కంపెన్సేషన్ ప్లాన్ ఉంటుంది. ఓకే. సో ఎంఎల్ఎం కంపెనీలో ఏమైతుంది, ఇద్దరు అటు ఇటు వచ్చారు, జాయిన్ అయ్యారు, వాళ్ళ అమౌంట్ లో కొంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనది అలాంటిది కాదు. మన జాయినింగ్ ని బట్టి కాదు, మనకు ఏదైతే ఫోర్మెన్ కమిషన్ ఉందో, మార్గదర్శి గాని, కపిల్ గాని, శ్రీరామ్ గాని ఎలాగైతే 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకోవచ్చని మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందో, కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో నుంచి మనకు కాంపెన్సేషన్ ఇస్తున్నారు తప్పితే మనం జాయినింగ్ 2200 కడుతున్న దాంట్లో ఇవ్వడం లేదు. ఎందుకంటే 2000 మన అకౌంట్ లోనే ఉంటున్నాయి. 200 మనకి ఈవెన్ ఫస్ట్ పీవీ చేసిన తర్వాత ఇచ్చే దాంట్లో కూడా ఇస్తున్నారు కాబట్టి మనం జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాము. సో మనకి ఇచ్చే కమిషన్ అంతా 5% ఫోర్మెన్ నుంచి ఇస్తున్నారు అని తెలుసుకోవాలండి. అలాగే ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ అండ్ అన్లిమిటెడ్ టైం అంటున్నాము. అంటే బయట మీరు ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. 5 లెవెల్స్ వరకు, 10 లెవెల్స్ వరకు ఇట్లా ఇస్తూ ఉంటారు బయట. ఎంఎల్ఎం కంపెనీస్ మీరు చూసారంటే కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. కొంత టైం ఇస్తారు, కొన్ని లెవెల్స్ వరకు ఇస్తారు. దాని తర్వాత టీం చూస్తే పెద్దగా ఉంటారు కానీ డబ్బులు వచ్చేటి తక్కువ ఉంటాయి. మన దాంట్లో అలా లేదు. మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీకు సేమ్ ఈక్వల్ అమౌంట్ వస్తున్నది. అలాగే దెర్ ఇస్ నో టైం లిమిట్ అండి. ఓకే. మధ్యలో ఎప్పుడైనా బిజీగా ఉండి మీరు వర్క్ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా మన ఐడి అన్నది తీసేయరండి. సో మనకు కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ టైం. ఓకే. జీవితాంతం మనకు దెర్ ఇస్ నో డెత్ ఫర్ అవర్ ఐడి అని చెప్పి మన చైర్మన్ గారు చెప్తుంటారు. ఓకే. సో దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండి. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ కొనాలి, అమ్మాలి ఇట్లాంటి ప్రాబ్లం అన్నది అస్సలు లేనే లేదండి. ప్రొడక్ట్స్ ప్రతి మార్కెట్ లో మీరు ఏ కంపెనీ తీసినా మీకు యూజ్లెస్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇష్టం లేకుండా కొనాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాబ్లం లేకోకుండా మనకి ఈవెన్ 2200 మనం పే చేసి ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత పర్ఫెక్ట్ వర్క్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయకోకుండా మనకు చిట్టి అమౌంట్ ఫుల్ తీసుకోవచ్చు. అలాగే వారం వారం వచ్చే కమిషన్ కూడా మనము చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేశారు. బయట కంపెనీలో కంపల్సరీ మీరు ప్రొడక్ట్ కొంటేనే కమిషన్ ఇస్తామంటుంటారు. మన దాంట్లో అలా లేదండి. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీక్లీ పేఅవుట్ మనకు వారం వారం పేఅవుట్స్ అన్నది ఇస్తుంటుంది. ఇంతవరకు నాకు ఈ వారం పేఅవుట్ ఇవ్వలేదని ఏ ఒక్కరి కంప్లైంట్ కూడా లేదండి. బయట చూడండి పెద్ద పెద్ద సంస్థల్లోనే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్పుడప్పుడు సాలరీ రావడం డిలే అవుతుంటుంది. బట్ మనకు ఏదైతే మనకు ఫ్రైడే నుంచి మండే లోపల అన్నారో ఖచ్చితంగా మన ఆ టైంలోనే ప్లే అవుట్ ఇస్తారు. ఈవెన్ ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా మనకి ఇచ్చారు. అలాగే లెవరేజ్ ఇన్కమ్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మన జీవితంలో మనం బయట ఏ వృత్తి వ్యాపారాలు చేసుకున్నా కూడా మనం పని చేసినంత కాలమే మనం డబ్బు సంపాదించుకోగలుగుతున్నాము. చదవడానికి 15 ఇయర్స్ 20 ఇయర్స్ చదివిన తర్వాత మనం 20 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా కూడా మళ్ళీ రిటైర్డ్ అయితే మన ఇన్కమ్ జీరో అయిపోతున్నది. బట్ ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో పర్ఫెక్ట్ వర్క్ చేస్తే 1 or 2 ఇయర్స్ మీ తరానికే కాదు రాబోయే తరాలకు కూడా ఇన్కమ్ ఇవ్వగలుగుతున్నాము. ఇంత మంచి ఆపర్చునిటీ నా 25 ఇయర్స్ కెరియర్ లో ఎక్కడా చూడలేదండి. సో ఇట్లాంటివి మనం తెలుసుకోగలిగితే మనం ఇంకా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాము. అందుకని మనము ఎక్కువ సార్లు చెప్తుంటాం, మీరు మీటింగ్స్ కు పదే పదే రమ్మని చెప్తుంటాం. ఎందుకంటే మీటింగ్స్ కి రావడం వల్ల ఇవన్నీ తెలుసుకోగలుగుతామండి. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఇవాళ చూడండి మీకు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే మీకు పెద్ద పెద్ద సంస్థలు పెట్టాల్సి ఉంటుంది. లైక్ టాటా, బిర్లా, రిలయన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు అంటే మనకు లక్షలు కోట్లు పెట్టుబడి పెడితే గానీ మనకు రాదండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన ఒక డబ్బులు కాకుండా మన టైం ఏదైతే మన అన్‌ప్రొడక్టివ్ టైం ఉందో, ఆ అన్‌ప్రొడక్టివ్ టైం యుటిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ బిజినెస్ డెవలప్ చేసుకోమని చెప్తున్నాము. అలాగే ఇక్కడ అన్‌లిమిటెడ్ జనరేషన్స్ వరకు నామినేషన్ ఫెసిలిటీ ఉందండి. బయట ఒక కంపెనీ సీఈఓ కావచ్చు మీరు. ఓకే. బట్ మీరు ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగిందనుకోండి, మీ పొజిషన్ మీ ఫ్యామిలీకి ఇస్తారా? ఒక్కసారి మిమ్మల్ని అడగండి. ఏ సంస్థ కూడా ఇవ్వదండి. కనీసం ఎంట్రీ లెవెల్ జాబ్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వకపోవచ్చు ప్రైవేట్ ఇంటర్‌నెట్. బట్ ఇక్కడ మీరు కొంతకాలం వర్క్ చేస్తే మీరు ఉన్నా లేకున్నా మీకు డబ్బులు వస్తుంటాయి. ముసలితనంలో డబ్బులు ఎక్కువ అవసరం పడుతుంటాయి. పిల్లల్ని అడగడం బాగుంటుంది అడగండి. సో మీకు మీరు ఇక్కడ కొంతకాలం వర్క్ చేస్తే మీకు పని చేసినా చేయకుండా డబ్బులు వస్తున్నాయంటే ఇలాంటి ఆపర్చునిటీ మీరు కూడా చూసిండారని నేను చెప్పగలుగుతానండి. అలాగే ఏజెంట్ ఫీ రూ. 200 కడుతున్నాం మనం ఒకసారి. సంవత్సరం మళ్ళీ రెన్యువల్స్ అవసరం లేదు. బయట ఎన్నో ఎంఎల్ఎం కంపెనీస్ కి రెన్యువల్ ఫీజు ఉంటుంది. రెన్యువల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే మనకు ఎక్సలెంట్ బ్యాక్ ఆఫీస్ అండి. ఓకే. మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా రిజిస్టర్ చేసినప్పుడు గానీ, బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు గానీ, మన అకౌంట్స్ క్లోజ్ చేసినా ఇట్లాంటి వాటికి ఎటువంటి సపోర్ట్ కావాల్సినా గూడా
మనకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చాలా బాగున్నది. ఇక్కడ మీకు చెప్తాను ఇక్కడ ఒకటి. బయట మీరు సపోజ్ ఒక అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి ఇంకొక అకౌంట్‌కు మారినప్పుడు అట్లాంటి డీటెయిల్స్ అప్డేట్ చేయించుకోవాలంటే బయట కనీసం 3, 4 రోజులు పడుతుందండి. ఓకే. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్‌గా జాబ్స్ మారుతుంటాం, లొకేషన్స్ మారుతుంటాం, బ్యాంక్ అకౌంట్స్ కూడా మారుస్తుంటాం. సో, మీరు జస్ట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయించాలంటే మీకు 3, 4 రోజులు పడుతుంది. ఇక్కడ మీరు మార్నింగ్ పంపిస్తే అదే రోజు మీకు అప్డేట్ కూడా చేయించుకోగలగండి. అంత మంచి బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ అండి. పొరపాటున మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసినా లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ రాంగ్ చేసినా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కొంతమంది పేరు కూడా నా పర్సన్ నేమ్ కూడా పెట్టడం మర్చిపోతుంటారు. అవి కూడా కరెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఎక్సలెంట్ ఇదని చెప్పొచ్చండి. సో, అలాగే మనకు వెబ్‌సైట్ అండి. చాలా బాగా డిజైన్ చేశారు. మీరు నమ్ముతారో లేదో ప్రతిరోజు మనకి ఏదైతే బుధవారం రోజు 5:00 క్లోజింగ్ ఆ టైంలో చూడండి. సో, వితిన్ ఫ్యూ మినిట్స్ ఆల్ ఓవర్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో టీము అందరికి కమిషన్ కాలిక్యులేట్ చేసి ఎంత కమిషన్ వచ్చిందని ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుందండి. సో, మనం మాన్యుయల్‌గా చేయాలంటే ఎవరికి ఎంత కమిషన్ పంచిపెట్టాలి ఇవన్నీ మీరు ఒక అకౌంటెంట్ పెట్టుకోవాలండి. బట్ కంపెనీ సో, సిస్టమ్ అట్లా డెవలప్ చేశారు. సెక్యూర్డ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి పెట్టారు. అలాగే మనకిక్కడ ట్రైనింగ్స్ బై వరల్డ్ క్లాస్ లీడర్స్ అండి. మన దగ్గర ఎక్సలెంట్ లీడర్స్ ఉన్నారండి. మేబీ స్టార్ట్ చేసినప్పుడు వారికి మనలాగా ట్రైనింగ్స్ లేకపోవచ్చు. బట్ ఇవాళ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన పైన సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ ట్రైన్డ్ లీడర్స్ ఉన్నారు. ఎవరైతే ప్రాక్టికల్‌గా చేసి బిజినెస్‌లో సక్సెస్ అయ్యారో వారు మనకు నేర్పిస్తున్నారండి. బయట మీరు ఎంబీఏ చదవచ్చు. ఎంబీఏ టీచర్స్ చేసే వాళ్ళంతా వారికి థియరిటికల్ నాలెడ్జ్ తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదండి. థియరిటికల్‌గా నేర్పిస్తారు తప్పితే మీరు ప్రాక్టికల్‌గా బయట ఏం చేయాలో అంత విధంగా నేర్పించలేరు. బట్ ఇక్కడ ఎవరైతే ప్రాక్టికల్‌గా చేశారో వారు మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవాళ మీకు సపోజ్ ఒక ఐటెమ్ టేస్ట్ చేయకోకుండా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే కష్టమైతుంది. బట్ ఆ ఐటెమ్ ఇచ్చి తిని దాని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమంటే చేయగలుగుతారు. ఎందుకంటే యూ ఆర్ ప్రాక్టికల్లీ టెస్టెడ్. ఓకే. అట్లాంటి దాన్ని ఈజీగా చెప్పగలుగుతారు తప్పితే ఏదో నేర్చుకొని ఏదో చెప్పడం కాదు. ఇక్కడ ప్రాక్టికల్‌గా చేసిన వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు కాబట్టి ఇంకా మీరు బాగా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకొన్ని టిప్స్ చూద్దాం సక్సెస్‌ఫుల్ కావాలంటే. ఇక్కడ నేనేం చెప్తానంటే ఫస్ట్ 100 డేస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మీరు బయట ఏ కంపెనీలో ఉద్యోగమైనా సరే తీసుకోండి. కంపెనీస్‌లో ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్తారు. 3-6 నెలలు ఉంటుంది. సో, ఆ 3-6 నెలల్లో కంపెనీస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సెలవు తీసుకుండేకి ఉండదు. కంపల్సరీ మీరు ఆఫీస్‌కి రావాలి. వారు చెప్పినటివన్నీ చేస్తూ ఉంటే ఒక పీరియడ్ అయిన తర్వాత 3 నెలల తర్వాతనో, 6 నెలల తర్వాతనో మీ పెర్ఫార్మన్స్‌ని రివ్యూ చేసి మిమ్మల్ని కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీ చేయాలా? లేదా కంపెనీ నుంచి పంపించేయాలా? అని చెప్పేసి ఆ 3 మంత్స్ వర్క్‌ని బట్టి డిసైడ్ చేస్తారండి. అలాగే మీరిక్కడ అనుకోండి. ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ 100 డేస్ ఆర్ క్రూషియల్. మీకు మీరు డిసైడ్ చేసుకోండి. 100 డేస్ కన్సిస్టెంట్‌గా నేను మీటింగ్స్‌కొస్తాను. కన్సిస్టెంట్‌గా అటెండ్ అవుతాను. నేను ఫోకస్‌గా వర్క్ చేస్తానంటే ఎవ్వరైతే 100 డేస్ మనకు కన్సిస్టెంట్‌గా వస్తారో వారిని బిజినెస్ వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలేరండి. అప్పుడొకసారి వస్తే మనకి ఏది ఉండదండి. మీరు ఒక మొక్క తెచ్చిపెట్టారు. దానికి రోజు నీళ్లు పోయమని చెప్తాము. ఒక రోజు పోసారు. ఒక 10 రోజులు పోయలేదు. ఏమైతుంది? చచ్చిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో మొక్క తెచ్చిపెడతారు. సేమ్ అలాగే చేశారనుకోండి. మీరు జీవితాంతం చేసినా కూడా ఒక మొక్కను కూడా పెంచుకోలేరు. అలాగే ఇక్కడ ఏం చెప్తామంటే సో, మనం ఒక 100 రోజులు పర్ఫెక్ట్‌గా మనం చేసుకొని, నేర్చుకొని మన టీమ్స్‌ని కాపాడుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే పాసివ్ ఇన్‌కమ్ ఉందో అది క్రియేట్ చేసుకోవడానికి ఉంది కాబట్టి 100 డేస్ ఓకే. కన్సిస్టెంట్‌గా మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బాస్‌లు ఎవరుండరు. మీకు మీరే బాస్. ఓకే. యూ నీడ్ టు ఆస్క్ ద క్వెషన్ యువర్‌సెల్ఫ్. వెదర్ ఐ యామ్ కమిటెడ్. నా డ్రీమ్స్, నా నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి నేను 100 డేస్ కంటిన్యూయస్‌గా అటెండ్ అవుతాను. ఏ ఒక్క రోజు మిస్ కానని మీరు డిసిషన్ తీసుకుంటే మీ బాస్ గాని, మీ సీనియర్ గాని ఎవ్వరే గాని మీకు ఫోన్ చేసి చెప్పనవసరం లేదు. మీరు టైమ్ టు టైమ్ అటెండ్ కాగలుగుతారండి. అలాగే ఒక బుక్ రాసుకోనికి తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మంచి మంచి ఎగ్జాంపుల్స్, స్టోరీస్ చెప్తుంటారు. అవి మీరు రాసుకోవడం వలన మీకు అది రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ప్రతి ఒక్కటి మైండ్‌లో ఉంటాయి అనుకుంటారు. మైండ్‌లో ఉండవండి. 3 రోజుల కిందట మీరేం తిన్నారంటే చెప్పలేరు ఇవాళ. కెనాట్ రికగ్నైజ్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. సో, మీరెప్పుడైతే పేపర్‌లో రాసుకుంటారో ఒకసారి మళ్ళీ అది చూడడం వల్ల ఏమైతుందంటే మీకు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడం అవుతుంది కాబట్టి ఒక బుక్ పెట్టుకొని రాసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే మనం మీటింగ్స్ గాని, ట్రైనింగ్స్ గాని రెగ్యులర్‌గా అటెండ్ కండి. ఓకే. నాకు ఇంత బాగా మాట్లాడుతున్నా అంటే బికాజ్ ఐ అటెండెడ్ మోర్ మీటింగ్స్. ఎ బెస్ట్ స్టూడెంట్ కెన్ బికమ్ ఎ బెస్ట్ టీచర్ అని చెప్తారు. ఎవరైతే రెగ్యులర్‌గా వింటుంటారో, రెగ్యులర్‌గా అన్ని చేస్తారో వారే దే కెన్ బికమ్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ అండి. సో, రెగ్యులర్‌గా మీటింగ్స్‌కొచ్చి, ట్రైనింగ్స్‌కొచ్చే వాళ్ళు
దే విల్ బికమ్ బెస్ట్ ఇన్ దిస్ మార్కెట్ అండి. అలాగే టైం ఇంపార్టెన్స్ తెలుసుకోండి. మనకు ఒక కస్టమర్‌కి టైం ఇచ్చాము. బాబు నేను 7 గంటలకు వస్తానంటే 7కు ఉండేటట్లు చూడండి. ఎందుకంటే బిఫోర్ థాట్ ఉన్నా పర్వాలేదు. బట్ యూ షుడ్ నాట్ కమ్ లేట్. వాళ్ళకు కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. వీడు స్టార్టింగే చెప్పిన టైంకి రాకుంటే రేపొద్దున ఏం సర్వీస్ ఇస్తాడంటారు కాబట్టి, సో టైం ఏదైతే చెప్తారో ఆ టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే యూ నీడ్ టు మెయింటైన్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ గుడ్ రిలేషన్‌షిప్ అండి. ఈ బిజినెస్‌లో మీకు బిజినెస్ బాగా అవుతున్నా, ఏమీ కాకున్నా గూడా మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారితో టచ్‌లో ఉండండి. ఎందుకంటే అందరూ చేస్తూ ఉంటారండి. మనకు బిజినెస్ కావడం లేదంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ చేస్తున్నారు. సో నేను చేసిన మొదటి చెప్తానండి. ఏ పని చేసినా నేను మా సీనియర్‌కి చెప్పేవాడిని. సార్ నేను ఈరోజు ఇట్లా మాట్లాడాను, ఇట్లా క్వెషన్ అడిగితే ఇట్లా ఆన్సర్ చేశాను. ఏమైనా తప్పుంటే కరెక్ట్ చేయండి అని చెప్పి వారిని అడగడం వల్ల ఏం చేశానంటే నేను చేయబోయే తప్పులను స్టార్టింగ్‌లో రెక్టిఫై చేసుకున్నాను కాబట్టి పెద్ద టీమ్ అనేది తయారు చేసుకోగలిగానండి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు కమ్యూనికేషన్‌లో ఉంటే. మీ సీనియర్‌కి మీరు కాల్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మీ సీనియర్‌కు కొన్ని వందల వేల మంది టీమ్ ఉంటారు. ప్రతిరోజు అందరికీ కాల్ చేయాలంటే కష్టం. ఎవరి బిజినెస్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి వారికి సీనియర్స్ ఒకరు ఇద్దరు ఉంటారు కాబట్టి వారికి ఫోన్ చేయడం మీకు ఈజీ తప్పితే పైనున్న వాళ్ళందరికీ కాల్ చేయాలంటే కొంచెం టఫ్ కాబట్టి యూ నీడ్ టు మెయింటైన్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్‌షిప్. ఇక్కడ చీటింగ్ చేసి ఎప్పుడే గాని గ్రో కాలేరండి. సో ఎవరైతే రెఫర్ చేశారో వారి క్యాండిడేట్స్ వారి కింద వచ్చేటట్లు మనం హెల్ప్ చేస్తే యూ విల్ హావ్ ట్రస్ట్. ఎప్పుడైతే ట్రస్ట్ ఉంటుందో మీకు బిజినెస్ లో కూడా లైఫ్ లాంగ్ అనేది కనెక్టివిటీ ఉంటుందండి. సో అది ఒకటి చూసుకోవాలి. అలాగే మెంటర్‌షిప్ తీసుకోవాలండి. ఏ బిజినెస్ లో అయినా రాణించాలంటే మీకు ఒక రోల్ మోడల్ పెట్టుకోవాలి. ఎవరిలాగా మీరు కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ ని ఓకే మెంటర్‌షిప్ తీసుకోగలిగితే సో వారి గైడెన్స్ లో వర్క్ చేస్తే వారిలాగా మీరు కూడా కాగలుగుతారు కాబట్టి యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ మీ టీంలో పైన ఉన్న వాళ్ళతో మీరు రిలేషన్స్ మెయింటైన్ చేయండి. అలాగే మోటివేషనల్ వీడియోస్ ఓకే ప్రతిరోజు మనకి చాలా మంచి మంచి వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తుంటారు. అవన్నీ చూస్తూ ఉండండి. ఎందుకంటే మన మైండ్ ప్రతిరోజు కావాలండి. ఛార్జింగ్ అన్నది అవసరం. ఇవాళ మీరు 50,000 పెట్టి ఒక ఫోన్ కొనిండొచ్చు. దానికి ప్రతిరోజు ఛార్జింగ్ చేస్తేనే మీకు ఉపయోగం ఉంటుందండి. సో ఒక రోజు ఛార్జింగ్ పెట్టాము, ఇంక అయిపోయింది జీవితాంతం అది పనిచేస్తుంది చెప్పండి సెల్ ఫోన్. అలాగే మనకు కూడా ఒకరోజు మీటింగ్ అటెండ్ అవుతేనే మనకు అన్ని రావండి. రెగ్యులర్‌గా కాన్స్టెంట్‌గా అటెండ్ కావడం వల్ల మన మైండ్‌లో అదే నడుస్తుంటుంది. దానివల్ల మనము ఏ క్వెషన్ నిద్రలో లేపి అడిగినా కూడా మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీ మైండ్‌లో అదే నడుస్తుంటే యూ విల్ గెట్ మోర్ ఔట్‌పుట్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యారనుకోండి, వారికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలండి. ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చెప్తాను చూడండి. మీకొక మంచి ఆపర్చునిటీ ఇచ్చాం. శ్రీకరల్ అనేది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అందరికీ తెలుసు. ఓకే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మీకు ఒక మంచి మిషన్ గన్ ఇచ్చాము. ఫుల్లీ లోడెడ్ గన్ ఇచ్చాము. మీకు మీ ఇంటి దగ్గర ఒక మంచి ఒక పక్షి వచ్చింది. ఓకే. దాన్ని షూట్ చేయాలనుకున్నారు. సో మీరేం చేశారు అప్పుడు? మీకు షూట్ చేయడం రాదు. బట్ గన్ అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు? మీ అప్లైన్ కాల్ చేస్తారు. సార్ మా దగ్గర ఒక మంచి పిట్ వచ్చింది. దాన్ని షూట్ చేయాలి. మీరు రండి అంటే సో అతను వచ్చేంత వరకు ఉంటుందో చెప్పండి. ఎప్పుడైతే మీరు ఓకే. ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ ఇవ్వడం అంటే మీ చేతిలో మంచి విలువైనది ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మీరు కూడా గ్రో అవుతారండి. మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకోగలిగితే మీ బిజినెస్ కూడా అలా గ్రో అవుతుంది. సో ఇప్పటివరకు మనకు ఈ బిజినెస్‌లో ఏం చేస్తే మనం సక్సెస్ అవుతామో అన్ని డీటెయిల్‌గా కవర్ చేశాను. థాంక్స్ ఆల్ ఫర్ లిజనింగ్ ఫర్ సో మచ్ ఆఫ్ టైమ్. మీ జీవితంలో మీకేమైతే కోరికలున్నాయో ఆ కోరికలన్నీ నెరవేరాలని ఈ ఆపర్చునిటీ. సో మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఇవాల్టి ప్రెజెంటేషన్ ఇంతో కంప్లీట్ చేస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. బ్యాక్ టు ద హోస్ట్.